ఇప్పుడు ఉండే పెట్రోల్ ప్రైస్ ప్లస్ వచ్చి ఫ్యూచర్ విషయాన్ని చూస్తే మనకి ఎలక్ట్రిక్ స్కూటరే ఫ్యూచర్గా ఉంటుంది. సో మన దగ్గర ఈ బోధ ఉండే స్కూటర్ యావదని వచ్చి చూస్తారంటే ఆంపియర్ బ్రాండ్ నుంచి నెక్సస్ స్కూటర్. సో ఈ స్కూటర్ ఎలా ఉంది, దీని వచ్చి ప్రాక్టికల్గా ఉందా, మనకి రేంజ్ ఎంత ఇస్తుంది, కంప్లీట్ ప్రోస్ అండ్ కాన్స్ అన్నీ మనం ఈ స్కూటర్లో వచ్చి చూసేస్తాము. ఛానల్ కొత్తగా ఉంటే నా నేమ్ వచ్చి ప్రవీణ్, మీరు చూసే ఉండేది హార్ట్ థ్రాటల్స్ యూట్యూబ్ ఛానల్ మరకుండా సబ్స్క్రైబ్ చేసి పెట్టుకుండా క్విక్గా వీడియో లోపల పోతాం. ఈ స్కూటర్ మనకు రివ్యూ కోసం ఇచ్చిన షోరూమ్ ఎవరంటే నిధి ఈవీ. సో ఇది వచ్చి బెంగళూరు టు హోసూర్ హైవేలో ఉన్న కూర్లు గేట్లో వచ్చి ఉంది. సో ఈ స్కూటర్ గురించి మళ్ళీ మీకు ఏమైనా డీటెయిల్స్ కావాలా, టెస్ట్ రైడ్ అవుతానంటే వీళ్ళకి మీరు వచ్చి కాంటాక్ట్ చేయొచ్చు. నేను వచ్చి కాంటాక్ట్ నెంబర్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, ప్లస్ వచ్చి డిస్ప్లేలో వచ్చి కాంటాక్ట్ నెంబర్ ఇస్తాను. సో దాన్ని కాంటాక్ట్ చేసి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే వాళ్ళని వచ్చి అడుక్కొనొచ్చు. ఈ ఆంపియర్ కంపెనీ ప్రొఫైల్ గురించి చూస్తాము. సో వీళ్ళు వచ్చి క్రాంప్టన్ అనే ఒక ఫ్యాను, ఎలక్ట్రిక్ ఐటమ్స్ అంతా రెడీ చేస్తూ ఉంటారు కదా, ఆ కంపెనీ వచ్చి క్రాంప్టన్ వాళ్ళే వచ్చి దీన్ని స్టార్ట్ చేసింది. బట్ రైట్ నౌ వచ్చి చూస్తారంటే గ్రీవ్స్ అనే ఒక డీజిల్ ఇంజిన్స్ మ్యానుఫ్యాక్చర్ చేసే ఒక కంపెనీ వచ్చి దీన్ని వచ్చి ఎత్తి నడుపుతూ ఉన్నారు. సో ఇదే వచ్చి ఈ కంపెనీ ప్రొఫైలు. చూస్తాము ఈ స్కూటర్ ఎలా ఉంది, మీరు తీసేదానికి వర్త్గా ఉంటుందా, కంప్లీట్ ప్రోస్ అండ్ కాన్స్ అన్నీ చూసేస్తాము. ఈ స్కూటర్ ఫ్రంట్ ప్రొఫైల్ గురించి చూస్తాము. ఇది వచ్చి చూస్తారంటే ఒక బర్డ్ని ఇన్స్పైర్ చేసిన వచ్చి డిజైన్. సో ఆల్మోస్ట్ మీకు చూస్తే తెలుసును, ఈడ వచ్చి ఆ వింగ్స్ డిజైన్ వచ్చి మీకు అన్ని జాగాలను కనిపిస్తుంది. బట్ బిల్డ్ ఇవన్నీ ఎలా ఉందని చూస్తే బిల్డ్ వచ్చి ఒక సాలిడ్గానే ఉంది. డిజైన్ వచ్చి ఒక ఫ్లూయిడిక్ డిజైన్. ఆ జాగాలను మనకు వచ్చి కట్స్ ప్యానల్ గ్యాప్స్ వచ్చి అంతేమీ తెలియలేదు, ఒక ఫ్లూయిడిక్ అయినా డిజైన్గా ఉంది, చూసాక బాగానే ఉంది. ఈ స్కూటర్ సైడ్ ప్రొఫైల్ గురించి చూస్తాము. సో సైడ్ ప్రొఫైల్ని చూస్తారంటే ఒక ఫ్లూయిడిక్ అనే డిజైన్ వచ్చి ఇచ్చిన్నారు మనకి. సో దీంట్లో వచ్చి ఒక ఇండికేటర్ లైట్ వచ్చి మనకి యాడ్ చేసినారు. సో సైడ్లో వచ్చి చూస్తారంటే రిమైనింగ్ వచ్చి ఫుట్ రెస్ట్ ఇచ్చినారు. ఈ ఫుట్ రెస్ట్ వచ్చి ఒక లాక్ టైప్ ఫుట్ రెస్ట్. మనకి క్లోజ్ చేస్తే క్లోజ్లోనే ఉంటుంది, ఓపెన్ చేస్తే ఓపెన్లోనే ఉంటుంది. ఒక లాక్ టైప్ ఫుట్ రెస్ట్ వచ్చి ఇచ్చినారు. సో రిమైనింగ్ డిజైన్ ప్యానల్ క్వాలిటీ నేను చాలా బాగానే ఉంది. ఫ్రంట్లో వచ్చి చూసారంటే మనకి ఆంపియర్లో ఎల్ఈడి లైట్స్ ఇచ్చినారు. దీని బ్రైట్నెస్ ఎలా ఉందనేసి ఫ్యూచర్లో ఏమైనా ఒక నైట్ టైంలో వీడియో చేసేకుందని చూస్తాను. రియర్ ప్రొఫైల్ గురించి చూస్తాము. సో రియర్ ప్రొఫైల్ వచ్చి చూస్తానంటే మనకు బ్రేక్ లైట్ ఇచ్చినారు. సో రిమైనింగ్ వచ్చి ఇండికేటర్స్ వచ్చి దాంట్లోనే యాడ్ చేసినారు. సో దాని కింద వచ్చి చూస్తుంటే మనకి ఒక ఎగ్జాస్ట్ ఇచ్చినారు. సో దీని పర్పస్ ఏమనేది వచ్చి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, వీడియో కంటిన్యూగా చూడండి. మనకి స్కూటర్స్ అంటేనే ప్రాక్టికలిటీ చాలా ఇంపార్టెంట్. సో దీంట్లో వచ్చి చూస్తుంటే మనకి ఒక చిన్న బ్యాగ్ హోల్డర్ వచ్చి ఇచ్చినారు, దీన్ని మనం క్లోజ్ చేసుకొని వచ్చాము. లెఫ్ట్ సైడ్లో వచ్చి చూస్తుంటే మనకి ఛార్జింగ్ చేసుకొని వచ్చాము, దాంట్లో ఛార్జింగ్ హోల్డర్ ఇచ్చినారు, ఒక చిన్న స్టోరేజ్ తర ఇచ్చినారు. సో రిమైనింగ్ వచ్చి చూస్తారంటే అండర్ సీట్ స్టోరేజ్. దీని అండర్ సీట్ స్టోరేజ్ గురించి చూస్తాము. సో ఒక డీప్ అయిన స్టోరేజ్ వచ్చి ఇచ్చినారు, ప్లస్ వచ్చి మనకి బూట్ ల్యాంప్ వచ్చి ఇచ్చినారు. ఈ స్కూటర్ సీట్ హైట్ గురించి చూస్తాము. మనకు వచ్చి 765mm సీట్ హైట్ వచ్చి ఇచ్చినారు. అదే తరం మనకి ఫుట్బోర్డ్ స్పేస్ వచ్చి చూస్తుంటే 235mm వచ్చి ఇచ్చినారు. సో దీంట్లో వచ్చి చూస్తుంటే నా ఫుట్ వచ్చి 10 inches ఉంది, ఆల్మోస్ట్ ఏమి ఇష్యూస్ లేదు. నీరు వచ్చి అడిక్వేట్గా ఉంది, ఏమీ ప్రాబ్లం లేదు. ఈ స్కూటర్లో వచ్చి చూస్తారంటే సీటును వచ్చి ఒక లాంగ్ అయిన సీట్ ఇచ్చినారు. సో ఆల్మోస్ట్ ఒక 2 people కంఫర్టబుల్గా ట్రావెల్ చేయొచ్చు. ఈ స్కూటర్లో చిన్న గ్రౌండ్ క్లియరెన్స్ గురించి చూస్తాము. ఆల్మోస్ట్ మనకు వచ్చి 170mm గ్రౌండ్ క్లియరెన్స్ వచ్చి ఈ స్కూటర్లో వచ్చి ఇచ్చినారు. ఇది వచ్చి ఆల్మోస్ట్ సిటీకి వచ్చి సఫిషియెంట్గానే ఉంటుంది. మ్యాక్సిమం స్పీడ్ బ్రేకర్ని వచ్చి ఇది హ్యాండిల్ చేసేస్తుంది. సో ఈ స్కూటర్లో వచ్చి చూస్తారంటే హిల్ హోల్డ్ అసిస్ట్ వచ్చి మనకి ఇచ్చినారు. ఈ స్కూటర్లో ఇచ్చిన ఒక యూనిక్ అయిన ఫ్యూచర్ చూస్తాము. ఏమంటే మనం యాజ్ యూజువల్ మనం ఎలక్ట్రిక్ స్కూటర్లో చూసేటప్పుడు ఈ బెల్ట్ వచ్చి ఎక్స్పోజ్గా ఇచ్చింటారు. సో ఏమైనా మనకి కడ్డీ లేకపోతే రాయి వచ్చి తగలంటే ఆ బెల్ట్ వచ్చి కట్ అయిపోతుంది. దీనిలో ఏం చేసిండారంటే ప్రాపర్గా ఇంజనీరింగ్ చేసి దీన్ని వచ్చి కవర్ చేసి ఇచ్చినారు. సో దాని నుంచే ఈ బెల్ట్ లైఫ్ ఎక్సెస్గా వస్తుంది. ప్లస్ వచ్చి మనకి ఈ బెల్ట్ కట్ అయ్యేదానికి అవకాశం వచ్చి చాలా తక్కువనే ఉంటుంది, ఎలా మనకి కవర్ చేసి ఇచ్చినారు. ఈ స్కూటర్లో వచ్చి ఒక స్పెషల్ అయిన ఫీచర్ ఇచ్చినారు. యూజువల్గానే మనకు వచ్చి బ్యాటరీ స్కూటర్లో వచ్చి బ్యాటరీ వచ్చి చాలా హీట్ అవుతూ ఉంటుంది. దీని నుంచి మనకి సమ్మర్స్లో వచ్చి బ్యాటరీ ఎక్స్ప్లోడ్ అయ్యేది, ఫైర్ అయ్యేది, ఇతర ఇష్యూస్ అన్నీ ఉన్నాయి. వీళ్ళు వచ్చి ఒక స్టెప్ వచ్చి ముందు పోయినారు, దీన్ని ఎలా కంట్రోల్ చేస్తామనే దానికి. ఏం చేసినారంటే ఇక్కడ ఒక చిన్న వెంట్ వచ్చి ఇచ్చినారు. సో ఈ వెంట్లో వచ్చి ఎయిర్ వచ్చి లోపల పోయి ఇక్కడ ఉండే బ్యాటరీని వచ్చి కూల్ చేస్తుంది. కూల్ చేసి ఏమవుతుందంటే రియర్లో వచ్చి మనకి ఈ హాట్ ఎయిర్ వచ్చి ఎగ్జాస్ట్ అయిపోతుంది. ఇది వచ్చి ఒక మంచి ఫ్యూచర్. బట్ ఫ్యూచర్లో వచ్చి ఎలక్ట్రిక్ స్కూటర్స్లో బ్యాటరీని వచ్చి కూల్ డౌన్ చేసేదానికి ఒక కూలింగ్ ఫ్యూచర్ వచ్చి మనకి స్పెషల్గా యాడ్ చేస్తే బాగుంటుంది. బట్ యాజ్ ఆఫ్ నో వీళ్ళు వచ్చి ఒక స్టెప్ పైన పోయి ఇది చేసినారు. ఐ థింక్ ఎలక్ట్రిక్ స్కూటర్లో ఈ తర ఒక ఫ్యూచర్ ఇచ్చేది చాలానే మంచి ఫ్యూచర్గా నేను చూస్తాను.
ఈ స్కూటర్లో వచ్చి మనకి ఫ్రంట్లో వచ్చి 12 ఇంచ్ టైర్స్ వచ్చి ఇచ్చిన్నారు, ప్లస్ వచ్చి డిస్క్ బ్రేక్ వచ్చి ఇచ్చిన్నారు ఫ్రంట్లో. బట్ డిస్క్ బ్రేక్లో ఉండే క్యాలిపర్ గురించి బ్రాండ్ యావది వచ్చి మెన్షన్ చేయలేదు. ఈ స్కూటర్లో మనకి రియర్లో వచ్చి 12 ఇంచ్ టైర్స్ వచ్చి ఇచ్చిన్నారు, రియర్లో వచ్చి డ్రమ్ బ్రేకే ఇచ్చిన్నారు, మనకి డిస్క్ బ్రేక్ వచ్చి ఇవ్వలేదు. ఈ స్కూటర్లోని సస్పెన్షన్ గురించి చూస్తాము. ఫ్రంట్లో వచ్చి మనకి టెలిస్కోపిక్ సస్పెన్షన్ వచ్చి ఇచ్చిన్నారు, రియర్లో వచ్చి మనకి స్ప్రింగ్ లోడెడ్ సస్పెన్షన్ వచ్చి ఇచ్చిన్నారు. సో దీంట్లో ఇంకొక అడ్వాంటేజ్ అయిన విషయం ఏముందంటే మనకి డ్యూయల్ సస్పెన్షన్ వచ్చి ఇచ్చిన్నారు రియర్లో. సో దీని నుంచే మనకి స్టెబిలిటీ వచ్చి బాగా ఆఫర్ చేస్తుంది ఈ స్కూటర్. బట్ స్టిల్ వచ్చి మనం రైడ్ రివ్యూలో వచ్చి చూస్తాము ఎలా ఉంది ఈ సస్పెన్షన్ అనేది. ఈ స్కూటర్లో చిన్న మోటార్ ప్లస్ బ్యాటరీ గురించి చూస్తాము. ఎలాంటి ఎలక్ట్రిక్ స్కూటర్ అంటే మనకి మెయిన్ అదే. సో మోటార్ వచ్చి చూస్తారంటే మనకి మిడ్ మౌంట్ మోటార్ వచ్చి ఇచ్చిన్నారు. సో దీని నుంచే మనకి టార్క్ వచ్చి బాగా డెలివర్ చేస్తుంది ఇంజిన్. దీంట్లో వచ్చి హబ్ మోటార్ వచ్చి లేదు. సో సెకండ్ థింగ్ ఏమంటే దీంట్లో వచ్చి 3.3 kWh బ్యాటరీ వచ్చి ఇచ్చిన్నారు. దీన్ని ఛార్జ్ చేసేదానికి అయ్యే టైం వచ్చి చూస్తుంటే మనకి 3 hours 30 minutes కంపెనీ చెప్తారు. బట్ షోరూమ్లో ఏం చెప్తారంటే 3 hours వచ్చి ఫుల్ ఛార్జ్ అయిపోతుంది అనేసి. సో నెక్స్ట్ వచ్చి చూస్తారంటే దీంట్లో మనకి 15 ampere ఛార్జర్ ఇన్బిల్ట్గా వస్తుంది. మనం 25 ampere ఛార్జర్ ఫాస్ట్ ఛార్జర్ వచ్చి తీసుకోవచ్చుము. బట్ అది వచ్చి చూస్తే మీకు యాక్సెసరీగానే చిక్తుంది, ఇన్బిల్ట్గా వచ్చి చిక్కలేదు. ఈ స్కూటర్లో చిన్న మోడ్స్ గురించి చూస్తాము. మనకు వచ్చి టోటల్ 5 మోడ్స్ ఇచ్చినారు: ఈకో, సిటీ, పవర్, రివర్స్ అండ్ లింప్ మోడ్. సో ఈకో, సిటీ, పవర్ ఈ 3 మధ్య మనకు తెలుసును. టాప్ స్పీడ్ అండ్ మనకి రేంజ్ వచ్చి డిఫర్ అవుతుంది. బట్ లింప్ మోడ్ అండ్ రివర్స్ మోడ్ వచ్చి అడిషనల్గా ఇచ్చినారు. రివర్స్ మోడ్ మనం యూస్ చేసి మనం రివర్స్లో ఎత్తుకోవచ్చుము. 3 km స్పీడ్గా ఉంటుంది మనకి. ఇదే వచ్చి మనకి లింప్ మోడ్ వచ్చి చూస్తుంటే బ్యాటరీ 0% అయిన తర్వాతను మనకు 5 to 6 km వచ్చి స్కూటర్ వచ్చి పోతుంది. సో మనం వచ్చి ఒక సేఫ్ అయిన ప్లేస్కి వచ్చి ట్రావెల్ చేసి మనం ఛార్జ్ చేసుకోవచ్చు. ఆ తర్వాత లింప్ మోడ్ అనేది దీంట్లో వచ్చి ఇచ్చినారు. ఇది వచ్చి ఒక బెటర్ ఫీచర్గా నేను చూస్తాను. సో రిమైనింగ్ వచ్చి ఈకో మోడ్లో వచ్చి మనకి టాప్ స్పీడ్ వచ్చి 42 km పోతుంది. నెక్స్ట్ వచ్చి సిటీ మోడ్లో వచ్చి మనకి 63 km వచ్చి టాప్ స్పీడ్గా ఉంటుంది. ఇదే వచ్చి మనకి చూస్తారంటే పవర్ మోడ్లో వచ్చి మనకి 93 km టాప్ స్పీడ్గా ఉంటుంది. దీని రేంజ్ వచ్చి చూస్తారంటే కంపెనీ 136 km వచ్చి క్లెయిమ్ చేస్తారు. బట్ బేస్డ్ ఆన్ ద రైడింగ్ మోడ్ ఎలా మనం యూస్ చేస్తామో దీనిపైన వచ్చి డిపెండ్ అవుతుంది. బట్ నేను ఎక్స్పెక్ట్ చేస్తాను ఆల్మోస్ట్ ఒక 100 km రేంజ్ మనకి మిక్స్డ్లో వచ్చి ఈకో మోడ్లో వచ్చి ఇది ఇచ్చేదానికి ఛాన్సెస్ ఉందనేసి. ఈ స్కూటర్ ప్రైసింగ్ గురించి చూస్తాము. సో ఈ స్కూటర్ ప్రైసింగ్ గురించి చూస్తుంటే 1,29,644 వచ్చి కోట్ చేసినారు. సో బెంగళూరు నుంచి ఈ వీడియో ఎవరైనా చూస్తూ ఉంటారంటే దీంట్లో వచ్చి ఈఎంపీఎస్ అనే సబ్సిడీ వచ్చి ఇచ్చినారు. మీకు 10,000 వచ్చి కమ్మీ చేసి ఇస్తారు. ప్లస్ వచ్చి దీపావళి ఆఫర్ వీరు ఏం చేస్తారంటే 5250 వచ్చి మీకు యాక్సెసరీస్ వచ్చి ఫ్రీగానే ఇన్స్టాల్ చేసి ఇస్తారు. సో నేను వచ్చి డిస్క్రిప్షన్లో కాంటాక్ట్ నెంబర్ ఇచ్చినాను. మీకు ఏమైనా డీటెయిల్స్ కావాలంటే మీరు కాంటాక్ట్ చేసి అడగొచ్చుము. ఓకే ఇప్పుడు ఈ స్కూటర్ది రైడ్ రివ్యూ గురించి చూసేస్తాము. సో ఇప్పుడు వచ్చి ఈ స్కూటర్ వచ్చి పార్క్ మోడ్లో ఉంది. సో దీన్ని ఆన్ చేయాలంటే ఈ పవర్ బటన్ని మనం ప్రెస్ చేసేటప్పుడు రెడీ వచ్చేసింది. ఫస్ట్ ఈకో మోడ్లో వచ్చి స్టార్ట్ అవుతుంది. సో చూస్తాము రైడ్ ఎలా ఉంది అనేసి. సో ఈకో మోడ్లో వచ్చి స్కూటర్ వచ్చి పవర్ కమ్మి ఉండే తర అనిపిస్తుంది. బట్ ఏమంటే దీంట్లో రేంజ్ వచ్చి మీకు జాస్తి చేస్తుంది. ఆల్మోస్ట్ వాళ్ళు 136 km క్లైమ్ చేస్తారు కదా, అది ఈకో మోడ్లోని. సో పవర్ వచ్చి కమ్మిగానే ఉంది. సో దీంట్లో వచ్చి టాప్ స్పీడ్ వచ్చి మీకు 42 వరకు పోతుంది. ఇప్పుడు నేను పిలియన్ జ్యోతిలో ఉన్నాను. సో ఆల్మోస్ట్ పవర్ కమ్మి ఉండే తర ఉంది. సో రిమైనింగ్ దీని బ్రేక్ ఎలా ఉంది, సో సస్పెన్షన్ ఎలా ఉంది అనేది చూస్తాము. బ్రేక్ వచ్చి మనకి సఫిషియెంట్గానే ఉంది. రియర్ కానీ ఫ్రంట్ కానీ రెండును వచ్చి సఫిషియెంట్గానే ఉంది. సో రియర్ వచ్చి డ్రమ్ బ్రేక్ అనే దాని నుంచి, సో ఫ్రంట్ డిస్క్ ఉండే దాని నుంచి సఫిషియెంట్గా ఉంది మనకి పవర్. సో యాజ్ యూజువల్ డ్రమ్కి ఎలా క్యారెక్టర్ ఉంటుందో అలానే ఉంది దీంట్లోనూ. సో సఫిషియెంట్గానే ఉంది బ్రేక్లు అంతా ఏం ప్రాబ్లం లేదు. సస్పెన్షన్ వచ్చి స్టిఫర్ సైడ్లో ఉంది. సో రియర్ వచ్చి మనకు డ్యూయల్ సస్పెన్షన్ ఇచ్చిండారు, ఫ్రంట్లోనూ అలానే మనకి హైడ్రాలిక్ సస్పెన్షన్ ఇచ్చిండారు. సో సస్పెన్షన్ హార్డ్గా ఉంది. బట్ రైడ్ను వచ్చి అంతేం అఫెక్ట్ చేసే తరలేదు. సీటింగ్ కంఫర్ట్ కానీ మనం కూర్చుండే ఎర్గనామిక్స్ కానీ సో అన్నీ వచ్చి బాగానే బ్యాలెన్స్ చేసిండారు. సో మనం మోడ్ స్విచ్ చేసి చూస్తాము స్కూటర్ ఎలా పర్ఫామ్ చేసిందనేసి. దానికి ఇక్కడ వచ్చి మోడ్ బటన్ ఇచ్చినారు. సో ఆ మోడ్ బటన్ ప్రెస్ చేసి మనము చూస్తాం. సో ఇప్పుడు వచ్చి నేను సిటీ మోడ్ స్విచ్ చేసినాను. సో ఆబ్వియస్లీ నేను సిటీ మోడ్ స్విచ్ చేసిన తర్వాతనే నాకు పవర్ డిఫరెన్స్ వచ్చి క్లియర్గా ఫీల్ అవుతుంది. సో బాగానే వచ్చి ఇంజిన్ పెప్పిగా ఉంది మనకి. సో సిటీ మోడ్లో మనం వచ్చిన తర్వాత
ఆల్మోస్ట్ మీరు సిటీలో ఉన్నారంటే ఆబ్వియస్లీ మీరు సిటీ మోడ్ యూస్ చేయొచ్చు. పవర్ నుంచి ట్రాఫిక్లో కానీ మీరు వచ్చి ఇలా వచ్చి ఒక ఫ్రీ రోడ్ ఒక 30 to 40 కిలోమీటర్ రేంజ్లో మీరు పుష్ చేయాలంటే గాడిని, సో ఈ సిటీ మోడ్ వచ్చి ప్రిఫర్ చేయొచ్చు. మీరు హైవే అంతా ఎత్తారంటే పవర్ మోడ్ స్విచ్ చేసుకుండా. సో సిటీలో వచ్చి మీకు ఐస్ ఇంజిన్స్ అన్నీ తోలేతారా అంతేమీ లేదు, దీంట్లో వచ్చి బాగానే పవర్ ఫీల్ చేయొచ్చు. మీరు వచ్చి ఒక ఫన్ టు రైడ్ ఎక్స్పెక్ట్ చేస్తారంటే ఆబ్వియస్లీ మీరు వచ్చి ఎలక్ట్రిక్ స్కూటర్ వచ్చి ప్రిఫర్ చేయొచ్చు. నా ఒపీనియన్ ఏమంటే చాలానే బాగుంది. సో నెక్స్ట్ మోడ్ ట్రై చేసి చూస్తాము, పవర్ మోడ్. సో జస్ట్ మోడ్ బటన్స్ క్లిక్ చేసిన తర్వాత మోడ్ చేంజ్ అవుతూ ఉంటుంది. సో పవర్ మోడ్లో సిటీ మోడ్ నుంచి చాలానే బాగుంది. సో రైడ్ చేసేదానికి ఆ టార్కినెస్ ఉంది కదా, అది బాగా ఫీల్ అవుతుంది. ఈ పెట్రోల్ ఇంజిన్స్లో మనము ల్యాక్స్ అండ్ ల్యాక్స్ ఇచ్చి గాడి తీస్తేనే ఆ టార్కినెస్ వచ్చి ఫీల్ చేసేకవుతుంది. బట్ ఎలక్ట్రిక్ స్కూటర్ అనే వచ్చి మనకి ఈ ఫీల్ వచ్చి ఇచ్చేది చాలానే బాగుంది. సో రిమైనింగ్ సౌండ్ ఏమైనా ఉందా స్కూటర్లో, ఫైబర్ బిల్డ్ నుంచి ఏమైనా ప్రాబ్లం ఉందా, అలా ఏమీ ఇష్యూస్ లేదు, ర్యాట్లింగ్ నాయిస్ లేదు. స్కూటర్ వచ్చి పర్ఫెక్ట్గానే ఉంది. సో ఆల్మోస్ట్ మీరు వచ్చి ఒక సిటీలో వచ్చి డే టు డే యూస్ చేస్తారు, లాంగ్ ఏడ 200 కిలోమీటర్ పోలోపర్ అంటే మీకు వచ్చి ఇది పర్ఫెక్ట్గా ఉండు. మీకు అది పోవచ్చు, చార్జర్ వచ్చి మీరు క్యారీ చేయాలా. సో ఆల్మోస్ట్ వీళ్ళు వచ్చి ఫాస్ట్ చార్జర్ను మీకు వచ్చి ఆఫర్ చేస్తారు 25 amps. అది వచ్చి మీకు 1 hourలో వచ్చి ఫుల్ ఛార్జ్ అయిపోతుంది. మళ్ళీ 1 hour మీరు ఛార్జ్ చేస్తారంటే మళ్ళీ మీరు 70-80 కిలోమీటర్ వచ్చి ట్రావెల్ చేసుకునొచ్చు. సో ఇది వచ్చి ఒక బెటర్ స్కూటర్ అని నాకు అనిపిస్తూ ఉంది. సో మీకే తెలుసును, మార్కెట్లో వచ్చి చాలా స్కూటర్స్ వచ్చి ఫ్లాప్ అవుతూ ఉంది. సో యాంపేర్ వచ్చి ఒక మంచి బ్రాండే. సో మీరు డెఫినెట్లీగా దీన్ని వచ్చి చూస్ చేసుకోవచ్చు. స్టిల్ మీరు వచ్చి టెస్ట్ రైడ్ ఎత్తండా, ట్రై చేసి చూడండా. సో నా ఒపీనియన్ వచ్చే ప్రకారం ఈ స్కూటర్ బాగానే ఉంది. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్, వీడియో ఇది వరకు చూసిన దానికి. సో మీరు ఈ ఛానల్ కొత్తగా ఉంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పెట్టుకుంటా. ఇలానే మల్టిపుల్ ఎలక్ట్రిక్ స్కూటర్ వచ్చి మనము ఫ్యూచర్లో వచ్చి రివ్యూస్ చేస్తూనే ఉంటాము. ప్లస్ వచ్చి ఐసీ ఇంజిన్స్ చేస్తాము, బైక్ స్కూటర్ అన్నీ ఆన్ ద వేలోనే ఉంది. సో షూర్ కంటెంట్ వస్తూ ఉంటుంది, సబ్స్క్రైబ్ చేసి పెట్టుకుంటా. థ్యాంక్ యూ.